అదేంటి ఆర్డర్ చేసాం. నువ్వు తెలుసుకోవచ్చు అనమాట, నువ్వు ఎలా పడుతున్నావు, ఎట్లా ఉంది ఏంటి అనేది మొత్తం తెలుసుకోవచ్చు. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్స్. ఇవాళ ఆర్డర్ చేసాం, వచ్చేసింది. మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాం. మమ్మీ ఏమో అమెజాన్లో పెట్టమంది, మనం ఇప్పుడు జెప్టోలో పెట్టి తీసుకొచ్చాము. ఇక మధ్య ఇంకా అమ్మ అదేంటి జెప్టోలో తక్కువ కొంది పెట్టేసిన. ఎంత జెప్టోలో అరౌండ్ బుక్ కూడా చెప్పేదానికి అట్లాగంటే నాకు దాంట్లో లేవు కదా అంటే నేను ఇదొకటే చెప్పా. చూడు డ్రాయింగ్ బుక్ ఉందేమో ఉంటది. చూడండి మచస్, నేను మంచిగా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే మా అమ్మ నాకు సర్ప్రైజ్ చేసింది. ఇప్పుడు మొత్తం ఆర్డర్ పెట్టి బాగున్నాయి అంటే మొత్తానికి చూద్దాం. అసలు బ్రష్ పెన్స్ అంటే ఎట్లా రాస్తారో చూద్దాం. మొత్తం ఇట్లా ఇప్పుడు స్కెచ్ పెన్ ఉందా, స్కెచ్ పెన్ ని షార్ప్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. వీడ్ పేపర్లో ఇవి స్ట్రైట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. నార్మల్ పెన్ లెక్క అంతే. ఇట్స్ జస్ట్ దట్ ఫర్ పెయింటింగ్ పర్పసెస్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇట్లా ఇట్లా నొక్కి ఇట్లా పెడతారు, పిన్ నిబ్బుని ఇట్లా ఇట్లా నాశనం చేస్తారు. దానికి బొమ్మలు గీసుకోవడం ఏందో పిచ్చి. బొమ్మలు కాదు, డ్రాయింగ్ వేసుకుని చెట్లు. అవునా, అయితే ఈ బాగా పనికొస్తుంది. అందుకే నేను వైబ్రెంట్ కలర్స్ పెట్టిన, లైట్ కలర్స్ పెట్టకుండా. సో మచ్ మా గల్లీలో ఒక అమ్మాయి ఉంటుంది అమ్ములు అని, దానికి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇది ఆ రోజు పబ్లిష్ చేద్దాం. ముందు పబ్లిష్ చేసింది అనుకో దానికి తెలిసిపోతుంది. 30 రూపీస్ ఐటమ్ కోసం 200 రూపీస్ ఖర్చు పెట్టింది మనమే అనమాట, ఇండియన్స్. జెప్టోలో ఆఫర్స్ అట్లున్నాయి అనమాట, మరి ఏం చేస్తాం. అండ్ వచ్చేయండి బ్రో. ఇక్కడ రావాలి. రెడ్ వెల్వెట్ కేక్ ఫర్ మమ్మీ, క్లాస్మేట్ డ్రాయింగ్ బుక్, ఇందాక పెన్స్ కొన్నాం కదా. అండ్ కాఫీ, వియట్నామీస్ కోల్డ్ కాఫీ. కత్తెర కావాలి, కత్తెర. ఇది ఇంకోటి ఉంటుంది, కట్ చేసేసారా అనుకుంటా. స్ట్రా ఇప్పుడే తాగేదే అయిపోతుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎట్లా పెడతావా, కూలీ ఉంది. ఒకసారి కట్ చేయి. వియట్నామీస్ కోల్డ్ కాఫీ అనమాట. సమ్మర్ మధ్యాహ్నం పూట కాఫీ. దిస్ ఈజ్ ఫర్ మమ్మ. ట్రై చేస్తున్నాడు. ఎట్లది, బాగుందా? నైస్ కదా. జెప్టోలో కాఫీస్ మీద 100 రూపీస్ ఆఫ్ ఉంది. రిఫ్రెషింగ్ ఉందా? నువ్వు ఇందులో తాగు ఒకసారి. ఐస్ ఉంది కానీ నేను తాగులేను, నాదేముంది, నేను తాగుతానే ఉంటా. తయారీ జరుగుతుంది. ఇప్పుడే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక 3 రీల్స్ దాకా చేసిన అనమాట. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ యాపిల్ వాచ్ ఏంటంటే యూ క్యాన్ సీ వాట్ యు ఆర్ రికార్డింగ్ ఇన్ ద యాపిల్ వాచ్. సో నువ్వు తెలుసుకోవచ్చు అనమాట, నువ్వు ఎలా పడుతున్నావు, ఎట్లా ఉంది ఏంటి అనేది మొత్తం తెలుసుకోవచ్చు. ఎస్, చాలా రోజులు అయిపోయింది టెర్రస్ మీదకి వచ్చి. పిల్లలు ఎవరు లేరు లేకపోతే గోల ఉండేది. బట్ యా, ఐ లైక్ దట్ గోల. పిల్లలు ఉండాలి, అల్లరి చేయాలి, బాగుంటుంది కదా. ఎస్, శ్రీరామనవమి రోజున మన అయోధ్యలో రామ్ మందిర్ పెట్టినప్పుడు ఇచ్చిన ఫ్లాగ్ అనమాట. అది ఇంకా అంతే ఉంది మా డాబా పైన. కాబట్టి అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది, నేనే పెడుతూ ఉంటాను. బికాస్ గాలికి పడుతూ ఉంటుంది కదా అట్లా. ఇలాంటి ఫ్లాగ్స్ ఉన్నప్పుడు ఇలాంటి క్లాత్ ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్పండి వచ్చేసి. అంటే దీన్ని తీసి ఫోల్డ్ చేసి బీరోలో పెట్టడం కరెక్టా, లేకపోతే ఏం చేయాలి, హౌ టు డిస్కార్డ్ ఇట్ బేసికల్. ఎందుకంటే దేవుడు ఫొటోస్ మనం కింద పడేయకూడదు, తొక్కకూడదు. సో వాట్ డూ యూ నో, ఏం చేయాలో తెలియదు. సో ఇఫ్ యూ నో ప్లీజ్ మెన్షన్ ఆన్ ద కమెంట్ సెక్షన్. లైట్ కనిపిస్తుందా? ఇల్లందు జగదాంబ సెంటర్లో ఈ లైట్ భలే ఉండేదన్నమాట. బట్ వేరాస్ దిస్ లైట్ ఇక్కడ చూపించేది ఇది జస్ట్ నార్మల్ ఒక ఎల్ఈడి లైట్. ఇది ఒక 400, అదొక 400 ఉంటుంది అనమాట.
స్ట్రీట్ లైట్స్కి ఈ మాత్రం ఇది ఎట్లా పెట్టాడో నాకు అర్థం కాలేదు. నేను చాలా హైప్ ఫీల్ అయినా. మా స్ట్రీట్లో చాలా మంచిగా పెడుతున్నారు అని నేను అనుకున్నాను అనమాట. కానీ చూస్తే కనుక దీస్ ఆర్ జస్ట్ నార్మల్ ఏమంటాం బేసిక్ థింగ్స్ అనమాట. ఇల్లందు జగదాంబ సెంటర్లో ఉంటుంది యాక్చువల్ పెద్దది ఉండి భలే లైటింగ్ ఉంటుంది అనమాట సెంటర్లో. ఇట్లాంటిది ఉండదు, ఆడ పెద్దది ఉంటుంది ఇంకా భలేగా. ఆ లైట్స్ పెడతారేమో అనుకుంటే ఇక్కడ మా స్ట్రీట్లో ఇది పెట్టారు. బట్ యా దిస్ ఈస్ డూయింగ్ ఇట్స్ జాబ్ అని అనడం కంటే ఏదో అట్లా జరుగుతుందని అనడం కరెక్ట్. యా ఇలాంటి కొత్త పోల్స్ మీ ఏరియాలో ఉన్నాయా గవర్నమెంట్ తెలంగాణలో చెప్పండి. ఇంట్లో ఎట్లా చూడండి వచ్చేస్ మా మమ్మీ ఆలు బజ్జీ ఉల్లిపాయ లేదు అన్ను నిమ్మకాయ ఉల్లిపాయ జస్ట్ ఉల్లిపాయ చాలే నిమ్మకాయ నిమ్మరసం ఉంది. ఓ ఇంకే అందులో కలుపుకుంటే అయిపోతుంది. నీకు కావాలంటే మళ్ళీ Yes. అడుగుతాడు, అందుకని అడిగి ఆడకడ పైన ఎన్ని దోమలో మరి ఉండవేంటి, ఎందుకు ఇంతసేపు ఉన్నావు? చూడా కూర్చున్నావా? ఎంతమందికి ఇష్టం ఆలు బజ్జీ విత్ ఉల్లిపాయ అండ్ ఉల్లిపాయలో లెమన్ నిమ్మకాయ అండ్ వీఆర్ వాచింగ్ పర్ఫెక్ట్ కాంబో కదా. ఇంకా అలా బండి తెచ్చేసాము, పార్క్ చేసేసినాం అనమాట. అండ్ ఆ తాళానికి ఇంకొక ఫేక్ తాళం తయారు చేయించాలి. లంగర్ హౌస్లో ఉంటాయి కొన్ని, రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి చేయించేసి అండ్ ఇంకా అంతే. అండ్ ఇంకా ఎడిటింగ్ ఉందన్నమాట కొంచెం, రేపటి వ్లాగ్ని అప్లోడ్ చేసి దాన్ని ఎడిట్ చేసి క్లోజ్ చేసేయాలి. అంటిల్ దెన్ టాటా బాయ్. ఒక నచ్చితే ఇంకా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. చలో బాయ్.